నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఖమ్మం నగరంలోని స్థానిక స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పంచకట్టు సాంప్రదాయ చీరకట్టులో పాఠశాల చిన్నారులు ఈ వేడుకల్లో నూతన శోభను సంతరించుకున్నారు. విద్యార్థులంతా భోగి మంటలు వేసి ఉత్సాహంగా గడిపారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి బొమ్మల కొలువు పెట్టారు. పాఠశాల ప్రాంగణమంతా అందమైన రంగవల్లులతో ముస్తాబు చేసి బసవన్నల ఆట పాట, హరిదాసుల కీర్తనలు, కోడి పందాల జోరు, గాలిపటాల సందడి, గొబ్బెమ్మ పాటలతో వేడుకలలో హోరెత్తించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంక్రాంతి సంబరాలపై ఫోర్ సైట్స్ టీవీ స్పెషల్ స్టోరీ. అందరికీ నమస్కారం. నా పేరు రాణి అండి. నేను ఇక్కడ సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్న మా పాఠశాలలో ముందుగానే మా పాఠశాల మొత్తము సంక్రాంతి శోభని అలంకరించుకుంది. మా పాఠశాలలో బొమ్మల కొలువు, అలాగే ఒక పల్లెటూరి వాతావరణాన్ని మేము ఇక్కడ మా విద్యార్థులకు చూపించాము. అంటే మనకి ఇప్పుడు రాను రాను మన కల్చర్ విద్యార్థులకి మర్చిపోతున్నారు. మన యొక్క ట్రెడిషన్ ఏంటి, మన యొక్క పండుగల యొక్క ప్రాధాన్యత ఏంటి, అలాగే మన యొక్క సంక్రాంతి అసలు ఎందుకు జరుపుకుంటాము, ఎన్ని రోజులు జరుపుకుంటాము అనేది విద్యార్థులకి మేము విజువల్ రూపంగా చూపించడం జరిగింది. అలాగే భోగి పళ్ళను బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేసి ఆ బొమ్మల కొలువు ద్వారా వాళ్ళకి ఆ బొమ్మల్ని పెట్టి దాని ముందు పిల్లలకి దిష్టి తీసేందుకు మనం భోగి పళ్ళు పోస్తారు మనకి పెద్దవాళ్ళు. మేము కూడా మా పాఠశాలలో చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోసి వాళ్ళని ఆశీర్వదించామండి. ఈ యొక్క కార్యక్రమంలో మా కరెస్పాండెంట్స్, మా డైరెక్టర్ మేడం, మా యొక్క పాఠశాలలోని ఉపాధ్యాయులు, అలాగే మా పాఠశాల తల్లిదండ్రులు అందరూ పాల్గొని ఈ యొక్క సంక్రాంతి యొక్క పండుగ యొక్క విశిష్టతని మేము విద్యార్థులకి ఎంతో బాగా వివరించడం జరిగింది. 3 రోజుల పండుగలో ముఖ్యంగా మనకి భారతదేశానికి రైతులు వెన్నుముక అంటారు కదా, బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇండియా అంటారు కదా ఫార్మర్స్. అంటే ఆ ఫార్మర్స్ పడిన కష్టము మకర సంక్రాంతి రోజు వాళ్ళకి ఆ చేతికి ఫస్ట్ మొదటి పంటగా వస్తుంది. ఆ పండిన పంటని వాళ్ళు ఎంతో దైవంతో వాళ్ళు కొలుచుకొని ఆ పంటని వాళ్ళు పరవన్నం వండుకొని, అంటే ఆ భోగి రోజు వాళ్ళు తిని ఒక ప్రసాదంగా నైవేద్యంగా దేవతకు సమర్పించి తీసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క విశిష్టతని మేము విద్యార్థులందరికీ ఒక విజువల్గా ఇలా ఉంటుంది, విలేజ్ కల్చర్ ఇలా ఉంటుంది, గొబ్బెమ్మలు ఇలా పెడతారు. మనము ఆవు పేడని పెట్టడానికి మన సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి. మన ఇంటికి రిలేటివ్స్ చాలామంది వస్తారు ఒక పండుగ అంటే ఆ యొక్క పండుగలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మనకు తెలుసు. మనం వి నీడ్ ఆక్సిజన్ అండ్ వి రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్. ఆ యొక్క సంతతిని, ఆ యొక్క సైంటిఫిక్ని కూడా మేము ఎంతో వివరించాము. పిల్లల చేత రంగురంగు ముగ్గులు వేయించాము, వాళ్ళ చేత బొడ్డెమ్మలు పెట్టించాము. అంటే ఒక ఫార్మర్ యొక్క గొప్పతనాన్ని మేము పిల్లల ద్వారా వాళ్ళ యొక్క వేషధారణతోనే వివరించడం జరిగింది. ఆ స్టెప్స్ ఆఫ్ ఫార్మింగ్ కూడా, హార్వెస్టింగ్లో స్టెప్స్ కూడా మేము వివరించడం జరిగింది. ముందుగానే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్న మా జరిగిన ఈ పాఠశాలకి మా యొక్క పాఠశాల తల్లిదండ్రులు ఎంతో గొప్పగా సహకరించడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు రూప. మేము ఖమ్మంలో ఉంటాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ అనేది ప్రత్యేకంగా చాలా బాగా చేసుకుంటారు. భోగి మంటలు చేసుకుంటారు. మార్నింగ్ లేవగానే అందరూ కలిసి కూడా భోగి మంటలు చేసుకుంటారు. పాత వస్తువులన్నిటి కూడా వేసి కుప్ప వేసి మంట వేసుకొని అందరు పిల్లలు పెద్దలు అందరూ కలిసి అక్కడ చేసుకుంటారు. మళ్ళీ చిన్న పిల్లలకేమో భోగి పండ్లు కూడా పోస్తారు. ఇక సాయంత్రం పూట ఇంటి ముందంతా కూడా ముగ్గులు వేసుకుంటాము. ఇంట్లో ఇంకా పిండి వంటలు, ఇంకా కోడళ్ళు, అత్తలు, అల్లుళ్ళు అందరూ కూడా ఇంటికి వచ్చి చాలా సరదాగా ఈ పండుగని చేసుకుంటాము. ఊరి చివరన చిట్ల కుప్పలాగా ఒక మంట వేసి ఆవులు మొత్తం కూడా చుట్టూ తిప్పి బెలూన్స్ అన్నీ కట్టి వాటికి పెయింట్ అన్నీ వేయడం అనేది అది చాలా బాగా చేస్తాము. నా పేరు శోభారాణి. నేను స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. మన అందరికీ, తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము మా పాఠశాలలో పిల్లలందరికీ మన తెలుగు పండుగ సంక్రాంతి పండుగ గురించి ముందుగా పరిచయం చేశాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగను ముఖ్యంగా 3 రోజులు జరుపుకుంటాము. అన్ని పండుగలకి తిథులు ఉంటాయి, కానీ సంక్రాంతి పండుగకి మాత్రం తిథిని బట్టి మనం పండుగ జరుపుకోము. ఎందుకంటే ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు మాత్రమే మకర సంక్రాంతి అని జరుపుకుంటాం. ముందుగా ఈ పండుగని 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి రోజు అందరూ భోగభాగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని
తమ ఇంట్లో ఉన్న పాత వస్తువులని పొద్దున్నే తెల్లవారుజామున లేవగానే వాళ్ళు భోగి మంటలతో వేస్తారు. అలాగే దానివలన ఏంటంటే వాళ్ళ యొక్క మనసులో ఉన్న చెడు ఆలోచనలు కూడా బయటికి వెళ్ళగొట్టడానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి దేవుళ్ళను పూజ చేస్తారు నైవేద్యాలతో. రెండవ రోజు మకర సంక్రాంతి. మకర సంక్రాంతి రోజు సూర్యుడు ఆ రోజు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు కాబట్టి మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. అలాగే రైతులకి ఏంటంటే కొత్త పంటని చేతికి వస్తుంది. అందువల్ల రైతు అనేది ఏంటి పాపం 6 నెలలు కష్టపడి తన చేతికి వచ్చిన పంటని సంతోషించి తన చుట్టాలను బంధువుని పిలుచుకుంటాడు. ధాన్యం అమ్మి కొంత డబ్బు కూడా చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి డబ్బుకు లోటు లేకుండా తినడానికి తిండి ఫెసిలిటీ అన్నీ ఉంటాయి కాబట్టి అతడు చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఈ తెలుగు నూతన పండుగలన్నిటిలో తెలుగు సంక్రాంతి పండుగ అనేది చాలా విశిష్టత చూపిస్తుంది మెయిన్ రైతులకి. ఎందుకంటే ధాన్యం మీద. అలాగే 3వ రోజు కనుమ పండుగ. కనుమ పండుగ రోజు పశువులను పూజిస్తారు. ఎందుకంటే రైతుకి పశువులు అనేది చాలా ముఖ్యమైన ఆధారం. అందువలన పశువులను కూడా ఆ రోజు కనుమ రోజు పొద్దున్నే పశువులను కడిగి వాటిని అలంకరించి పూజ చేస్తారు. అందువలన మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పొంగల్గా జరుపుకుంటారు. అందరికీ మా స్మార్ట్ కిడ్స్ పాఠశాల తరపున సంక్రాంతి శుభాకాంక్షలు.